చెప్పండి. ఒక్క నిమిషం అండి, తర్వాత చేస్తాను. బయట భారీగా వర్షం పడుతుంది. కూర్చోండి. థ్యాంక్ యూ. సరే, తర్వాత మాట్లాడుకుందాం. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఓకే. నేను ఎవరైతే ఏంటండి చింటూ గారు, అందమైన ఆడపిల్లని, ఏకాంత వేళ, బయట భారీ వర్షం. హలో. చెప్పండి. మీరేనా? చెప్పండి చెప్పండి. ఓకే, చెప్పండి, నోట్ చేసుకుంటా. ఓహో, అంతేనా? ఒక్క నిమిషం అండి, తర్వాత చేస్తాను. బయట భారీగా వర్షం పడుతుంది. కూర్చోండి. థ్యాంక్ యూ. నేను కొంచెం ఊరు నుంచి వస్తున్నానండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటే భారీగా వర్షం పడుతుంది. ఇక్కడ ఎప్పుడు ఇల్లు నాకు తెలీదు, అందుకే మీ ఇంటికి వచ్చానండి. ఏమనుకోవద్దు. సరే అండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. థ్యాంక్స్ అండి. ఎంత సడన్గా వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం అర్థం కావట్లేదు. వచ్చినట్టుగా మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అర్జెంట్గా అమ్మని పంపించేయాలి. ఏదో వర్షంతో వచ్చింది కదా అని రానిచ్చా, కానీ ఇలాంటి మన వాళ్ళు కాదు. ఓనర్ చూస్తే ఇంకేమైనా ఉందా? ఈమె వాళ్ళ వీళ్ళు ఫోన్ కట్ చేసేసారు. హలో. సరే అండి, వేరే వాళ్ళు రావడం వల్ల కట్ చేశాను. చెప్పండి. అబ్బా, ఆఫీస్లో ఒక టెన్షన్ అయితే ఇంట్లో ఒక టెన్షన్. దిస్ ఈజ్ బ్యాడ్ డే అబ్బా. ఇది ఎవరో ఏంటో ఎందుకు ఎలా వచ్చిందో ఏం అర్థం కావట్లేదు. వస్తుంది కదా, అడుగుదాం ఏంటి లెక్కని. వేరే వాళ్ళు రావడం కట్ చేసి చెప్పండి.
ఏంటి నాకు ఇది? మరి ఏం చేస్తాం, వచ్చిన గెస్ట్కి బ్యాచులర్కి సంబంధించినట్టుగానే ఏదో అతిథి మర్యాద చేయాలి. ఏంటో నా బతుకు, ఓనర్ కనుక ఇప్పుడు చూస్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఈవిడ ఎవరో తెలియదు, ఫ్రెష్ అప్ అనడానికి వెళ్ళింది 1 అవర్ పైగా అవుతుందేమో, ఇప్పుడు వరకు రాదు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిందా లేదా అదే చెప్పా. ఏంటి అమ్మాయి ఫ్రెష్ అప్ అవుతుందని 1 అవర్ అయింది, ఇంకా బయటకు రావట్లేదు. ఓనర్ వచ్చేస్తారేమో భయం అవుతుంది. చింటూ ఒకసారి ఇలా రావా? వస్తున్నా అండి.